ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మరొక అద్భుతం గురించి మనం తెలుసుకుందామా. యేసుక్రీస్తు ప్రభు వారు దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణమైన కపెర్నహూములో ప్రవేశింపగా జనులు పక్షవాయువుతో పడి ఉండి మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఈ మాట విన్న శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి యొక్క తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేసుకొనుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్లి జనులది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయువు గలవానిని స్వస్థపరిచి మరొక అద్భుతంను చేశారు. ప్రైజ్ ద లార్డ్.